క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మరియమాత పూజిత మాసం 9వ రోజున జపమాలను సమర్పిస్తున్న కుటుంబాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. తానుగుండ్ల మరియమ్మ కుటుంబ సభ్యులు బైరెడ్డి పాలరాజు, సావిత్రమ్మ, సతీష్, రూప, శైలజ, వెంకట్ కుటుంబ సభ్యులు, సప్పిటి రాయప్ప కుటుంబ సభ్యులు, పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి కుటుంబంలో మరియమాత చేసిన మేలు కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు మరియు ఆరోగ్యం కొరకు పలకలూరి వెంకట సుబ్బమ్మ, రెవరెండ్ ఫాదర్ ఉడుమల బాలశౌరి, శ్రీరాములు, విజయభాస్కర్, సిస్టర్ జయశీల, శివకుమారి కుటుంబ సభ్యులు, పోలిశెట్టి జోసఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెస్సికా కుటుంబ సభ్యులు, కొమ్మారెడ్డి అన్నారెడ్డి, విజయ సుశీల కుటుంబ సభ్యులు, చవ్వ రాయపురెడ్డి, మేరీ సునేంద్ర, మరియా రాజీవరెడ్డి, మరియా అమృతిరెడ్డి కుటుంబ సభ్యులు, జంపాని మైకేల్, లక్ష్మి, క్రాంతి కుమార్, కీర్తి, షారోన్, జేవియర్ కుటుంబ సభ్యులు, గుడిపూడి కిషోర్, ఝాన్సీ, ప్రజ్వల్, జెసికా కుటుంబ సభ్యులు, వైఎస్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక తలంపుల కొరకు మల్లవరపు దేవయ్య చౌదరి, మేరీ మాణిక్యం, బాల విజయ్ కుమార్, ఆనంద్ కుమార్, పుట్టి శ్రీవమ్మ కుటుంబ సభ్యులు, చెన్నారాజు, పాదపు జయంతి, వనిష్క, సుచేత్, రాజవర్ధన్ కుటుంబ సభ్యులు, ఎస్ బాలరెడ్డి కుటుంబ సభ్యులు, తానుగొండ్ల మహేందర్ రెడ్డి ఆత్మ విశ్రాంతి కొరకు మతేష్ రెడ్డి, శౌర్యులు, సుధాకర్ రెడ్డి, తెరీసమ్మ, మేరీ నేహ కుటుంబ సభ్యులు, బి మ్యారియో జోసఫ్, కిరణ్ కుమార్, రోసలిన్, తేజస్విని, కుస్మ కుటుంబ సభ్యులు, వి సుశీల, సువన్ రాజు కుటుంబ సభ్యులు, జి ప్రసాదరావు, శౌర్యప్రకాశ్ ఆత్మ విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు, మక్కిన శౌరయ్య, మేరీ కుటుంబ సభ్యులు, మక్కిన వినయ భాస్కర్, ఝాన్సీ కుటుంబ సభ్యులు, భుజంగరావు, చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ కుటుంబ సభ్యులు, వేల్పుల జోసఫ్ కెనడీ, నిర్మల, అంతోని స్నేహిత్, హిమవర్షిని కుటుంబ సభ్యులు, మోకమాటి వివేక్, విశాల్ కుటుంబ సభ్యులు ప్రత్యేక తలంపుల కొరకు గాలి తెరీసమ్మ కుటుంబ సభ్యులు, మాధా నిర్ణయ కుమారి, బాల జోసఫ్, సంధ్య, అనీష్, అంతోని, అనురుద్ధ అంటోని కుటుంబ సభ్యులు, లింగారెడ్డి జోజిరెడ్డి, లూద్దమ్మ కుటుంబ సభ్యులు, లింగారెడ్డి మరియమ్మ, ప్రతాప్ రెడ్డి ఆత్మవిశ్రాంతి కొరకు జపమాలు సమర్పిస్తున్నారు. ప్రభాకర్, శశికళ, వివేక్, వర్షిత కుటుంబ సభ్యులు, ఆర్కేంజల్ విద్యార్థుల క్షేమం కోసం యాజమాన్యం, పాలడుగు విజయ కుటుంబ సభ్యులు, సోని, విష్ణుప్రియులకు వేసారావుల కుటుంబ సభ్యులు, దుగ్గంపూడి సుందరమ్మ కుటుంబ సభ్యులు, మేరుగు సాలమన్ రాజు, మరియమ్మ, విజయ్, శేఖర్ బాబు, రజనీ, లాస్య, ఉజ్వల్, దీప్తి కుటుంబ సభ్యులు, పొనుగుపాటి దివ్య, మనోజ్ కుమార్, మార్టిన్ కుటుంబ సభ్యులు, సుందర్ రెడ్డి, లలిత, బాల విశాల్ రెడ్డి, లోతిమేరి కుటుంబ సభ్యులు, గుంటూరు సువార్తమ్మ, యేసుపాద, డాక్టర్ కిరణమయ్య కుటుంబ సభ్యులు, డెన్నిస్ క్లారే, నిర్మల ఆత్మ విశ్రాంతి కొరకు నలిన, ప్రవీణ్, శాలిన కుటుంబ సభ్యులు, బొమ్మ అబ్రహం, మార్తా, ఫిలిప్, జోసఫ్, తెరీసా, స్నేహ, క్యారల్ ఫిలిప్, క్రిస్టల్ ఫిలిప్, స్కైరా జోసఫ్, అమైరా జోసఫ్ కుటుంబ సభ్యులు, ఏరువ థామస్ రెడ్డి, రెజినమ్మ ఆరోగ్యం కొరకు శ్రీధర్ రెడ్డి, మాధవి కుటుంబ సభ్యులు, ఏరువ శ్రీధర్ రెడ్డి, మాధవి, బాల స్నేహిత్ రెడ్డి, కారుణ్య, లకిత కుటుంబ సభ్యులు, నిర్మల కుమారి, మేడిపల్లి వరప్రసాదరావు, అమరం రాజు, రెబ్కా కుటుంబ సభ్యులు, ధారా శ్రీలతకు ఆరోగ్యం కోసం కుటుంబ సభ్యులు, బొలవరపు రోజా ఆత్మ విశ్రాంతి కొరకు వెంకటరత్నం కుటుంబ సభ్యులు, రోజా, సుధీర్, జోయల్, ప్రణతి, రేఖాంత్, ఇమాకులేట్ కుటుంబ సభ్యులు, పి భాస్కర్ రావు, కమల, అశ్రిత, అఖిల్ కుటుంబ సభ్యులు, క్రీస్తు శేషులు రెడ్డి, శామ్యుల్, రాజేశ్వరి, డాక్టర్ రెడ్డి జసింత, కె విశ్వేశ్వరరావు ఆత్మ విశ్రాంతుల కొరకు జోసఫ్, శ్రీధర్, వెలంకని, దయామణి, బాల విజయ, క్రాంత్, బాల శ్రీ సుష్మా కుటుంబ సభ్యులు, మేరుగుమల్ల, వివేక్ తలంపులు నెరవేరాలని పుష్ప కుటుంబ సభ్యులు, ఇమంది, శౌర్యప్రసాద్, ప్రసన్న రాణి, ప్రవీణ్, సృజన్ కుటుంబ సభ్యులు, కాణాల నాగేశ్వరరావు, నవీన్, పాతిమా మేరీ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా రవితేజ, శిరీష కుటుంబ సభ్యులు, మారంరెడ్డి, ఆనందరెడ్డి, చెన్నమ్మ కుటుంబ సభ్యులు, ఎం థామస్, శిరీష, శాన్వి, మానస్వి కుటుంబ సభ్యులు, నిర్మల్ జ్యోతి పుట్టినరోజు సందర్భంగా రాజు, నవ్య, రేణుశ్రీ కుటుంబ సభ్యులు, కె ఉదయ్ సాగర్ పుట్టినరోజు సందర్భంగా కృష్ణవేణి, వెలంగిని, కృతిక, కౌషన్, అన్నపూర్ణ కుటుంబ సభ్యులు, కోమల, విజయ్, అరుణ, మృదుల, వినీష కుటుంబ సభ్యులు, కోట బాబు, చైతన్య కుమార్, శ్రీలత, వేదాంత్, వివేక్, మోషస్, జ్యోతి, నవీన్ కుటుంబ సభ్యులు, ఈ ప్రసాదరావు, నిర్మల్ జ్యోతి కుటుంబ సభ్యులు, పోతిరెడ్డి, రాయపరెడ్డి, తిరుమల రెడ్డి, విజయ, కోలి, అన్నమ్మ కుటుంబ సభ్యులు, కె అరుణ కుటుంబ సభ్యులు, వి జీవన్, అభిషేక్, జోసఫ్, అనుదీప్ కుటుంబ సభ్యులు, అశోక్, మేడికొండ, ప్రియాంజలి, విక్రాంత్ రోణ కుటుంబ సభ్యులు, ఆడారి,
విజయలక్ష్మి, ఆనంద్ కుమార్, మాలతి, సంతోష్ కుమార్, యువరాజ్ కుటుంబ సభ్యులు, రామకృష్ణ, రామకుమారి, రోహిణి, సతీష్, రాహుల్, కీర్తి కుటుంబ సభ్యులు, కూడారు ఉజ్వల్, ఎదురు చూస్తున్న వీషా త్వరగా రావాలని నిర్మల జ్యోతి కుటుంబ సభ్యులు, దుర్గాశ్రీ, జాన్ పాల్, శృతి, మానస, మహేష్ కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాల కోసము, అదేవిధంగా మనందరి ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ఆ మరి తల్లి ప్రార్థన చెంత సమర్పించుదాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పాస్కా త్రికాల జపము. పరలోక రాజ్ఞి సంతోషించండి, హల్లెలూయా. ఏలైనా భాగ్యవతి అయిన మీ గర్భమునందు అవతరించినారు, హల్లెలూయా. ఆనందించిన ప్రకారం ఉత్థానమైనారు, హల్లెలూయా. మా కొరకు సర్వేశ్వరుని మనవి చేయండి. హల్లెలూయా. కన్యకయుండు మరియమ్మ గారా ఆనందించి సంతోషించండి. హల్లెలూయా. ఏలైనా యేసు ప్రభు నిజముగా ఉత్థానమైనారు. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, మీ దివ్యకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఉత్థానము చేత లోకమును సంతోషపరచ చిత్తగించుతిరి. వారి దివ్యమాత అయిన కన్య మరియమ్మ గారి వేడుదల వలన నిత్య జీవమైన పరలోక భాగ్యమును మేము పొందినట్లుగా అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభుని దివ్యముఖమును చూచి ఈ మనవి మాకు దయచేయండి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. జపమాల ప్రారంభ ప్రార్థన. మితిలేని సకల మేలుల స్వభావం కలిగిన ఏకత్రిత్వ సర్వేశ్వర, దేవర వారి సన్నిధిలో జపం చేయుటకు మేము యోగ్యులము కాము. అయినను మీ మితిలేని కృప నమ్ముకొని మీకు మహిమ స్తోత్రముగాను దేవమాతకు ప్రియమైన ఈ 73 పూసల జపము పరాకు లేక భక్తితో జపించుటకు మీ సహాయం దయచేయని ఆదరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమైనందువలన ముందుగా విశ్వాస సంగ్రహమును వేడుకొందము. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటలబడి శిలువ మీద కొట్లబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు
ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. వెలుగు దేవ రహస్యములు. మొదటి గుర్తు, యోర్దాను నదిలో యేసు బాప్తిజం పొందుటను గురించి ధ్యానించుదాము గాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కిడిలో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. ఓ మా యేసువా, మా పాపము క్షమించండి. నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. సమస్త మానవాత్మలను, ముఖ్యముగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. రెండవ గుర్తు, కానాపల్లి పెళ్లి విందులో యేసు ప్రభు నీటిని ద్రాక్షరసముగా మార్చడం గురించి ధ్యానించుదాము గాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పుచ్చుపండుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము.
మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధని యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ ప్రేమ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ ప్రేమ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ ప్రేమ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ ప్రేమ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ ప్రేమ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ ప్రేమ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ ప్రేమ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ ప్రేమ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ ప్రేమ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ ప్రేమ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఓ మా యేసువా, మా పాపము క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. సమస్త మానవాత్మలను, ముఖ్యంగా మీదే అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. మూడవ గుర్తు, యేసు ప్రభు దేవుని రాజ్యమును ప్రకటించుచు పశ్చాత్తాపం చెందుడని బోధించుటను గురించి ధ్యానించుదాము గాక. పరలోకమనుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ ప్రేమ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ ప్రేమ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునిగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఓ మా యేసువా, మా పాపము క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, సమస్త మానవాత్మలను ముఖ్యంగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. 4వ గుర్తు, యేసు ప్రభు తాబోరు పర్వతంపై దివ్యరూప ధారణ దాల్చడం గురించి ధ్యానించడం గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం మాకు వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. అదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఓ మా యేసువా, మా పాపము క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, సమస్త మానవాత్మలను ముఖ్యముగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. 5వ గుర్తు, కడర రాత్రి భోజన సమయమున దివ్య సప్రసాదమును స్థాపించడం గురించి ధ్యానించడం గాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే, రోగుల పాపుల దీనుల కోసం
ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే. రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే. రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే. రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే. రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే. రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే. రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే. రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే. రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఓ మా యేసువా, మా పాపము క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. సమస్త మానవ ఆత్మలను, ముఖ్యముగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షధరికి చేర్చండి. జపమాల తదుపరి ప్రార్థన. అతిదూత యగు పునీత మిఖాయేల, గాబ్రియేల, రఫాయేల, అపోస్తులైన పునీత రాయప్ప, అర్లప్ప, యాగప్ప అను వారులారా, మేమెంత పాపాత్ములుగా నుండినను మేము వేడుకున్న ఈ 73 పుస్తల జపమును దేవమాత పాదముల చెంత మీ స్తోత్రంతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించడాన్ని మేము వేడుకొనుచున్నాము. దేవమాత ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థన వినోదరింపుము, క్రీస్తువా మా ప్రార్థన విన్నాదరింపుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయుము. పరలోక పిత అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ త్రిత్వైక సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని మాత, మా కొరకు వేడుకొనండి. కనకల పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని మాత, మా కొరకు వేడుకొనండి. తిరుసభ మాత, మా కొరకు వేడుకొనండి.
కారుణ్యమాత, మా కొరకు వేడుకొనండి. దేవవర ప్రసాద మాత, మా కొరకు వేడుకొనండి. నిరీక్షణ మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి. మహావిరక్తిగా నుండెడు మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. కన్యత్వం చెడని మాత, మా కొరకు వేడుకొనండి. స్నేహమునకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. ప్రేమకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహావివేకం గల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడే యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తి గల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసం గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మమునకు అద్దమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానమునకు ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోష కారణమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి గల పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవమాత రహస్యం గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావీదుని గోపురమా, మా కొరకు వేడుకొనండి. దంతమయమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దత్తం యొక్క మందసమా, మా కొరకు వేడుకొనండి. మోక్షపు వాకిలి, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. పాపాత్మలకు శరణమా, మా కొరకు వేడుకొనండి. వలస ప్రజల ఆదరువా, మా కొరకు వేడుకొనండి. కష్టపడే వారులకు ఆదరువా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తువుల సహాయమా, మా కొరకు వేడుకొనండి. సన్మనస్కుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితరుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. స్తుతిల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కన్యకల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపం లేక ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. మోక్షమునకు కొనుపోబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కుటుంబాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సమాధాన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసు ప్రభుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రలమగినట్లు సర్వేశ్వరుని పరిశుద్ధ దేవమాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగత్ రక్షకుడైన యేసువా, మీ స్లీవ్ కింద నిలిచి ఉండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించుతుంది. ఇదిగో మాకు ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవర వారి కాల ప్రమాణమందు నిజమైన మనుషుడై జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా నుండి భాగ్యమును మాకెప్పటికీ నీ ప్రాప్తింపని అవతరించండి స్వామి. ఆమేన్. మరియమాత పూజిత మాస పుస్తకం నుండి వ్యాఖ్యానాన్ని ఆలకించుదాం. మరియమాత పూజిత మాసము 9వ దినము. గాబ్రియేలు దూత మంగళవార్త చెప్పినప్పుడు, మొదటిది కన్యమరియమ్మ దేవుని తల్లి అయినది. రెండవది మన రక్షకునికి తల్లి అయినది. మూడవది పరలోకమునకు రాణి అయినది. మొదటిది సుతుడైన దేవుడు కన్యమరియమ్మ గర్భమున మానవుడై జన్మించి ఆమెకు పుత్రుడాయెను. కన్యమరియమ్మ ఆయనకు కన్నతల్లి అయినది. కావున కన్యమరియమ్మ నిజముగా దేవుని తల్లి అయినది. సర్వేశ్వరుడు నిజముగా ఆది అంత్యము లేని వాడే అయినను ఆయన కన్యమరియమ్మ గర్భమున మానవుడుగా పుట్టినందున ఆయనకు మరియమాత ఆది అగుచున్నది, అనగా జన్మనిచ్చిన తల్లి అగుచున్నది. మనుష్య అవతారమెత్తిన ఆయన దేవుడే.
కావున కన్య మరియమ్మ ఆది అంత్యము లేని దేవునికి తల్లి అగుచున్నది. ఇదే వేద సత్యము మరియమ్మ గారికి గొప్ప మహిమ గౌరవములు తెచ్చిపెట్టినది. ఈ వేద సత్యమే. దేవుడు ఈ భూలోకములో కంటే శ్రేష్టమైన ఇంకొక లోకమును సృష్టించవచ్చును. కానీ మరియమ్మ గారికున్న మహిమను మించిన మరొక మహిమ కలిగిన వ్యక్తిని సృజింపజాలరు అని వేదశాస్త్రులు చెప్పుచున్నాయి. అందుచేత మరియమ్మ గారు దేవునికి తల్లిగా నున్నందున ఆమెకు కలిగిన మహిమ ఎంత ఘనమైనదో మనము ఊహింపలేము. అందుచేత మానవులందరి స్తుతులకు పాత్రురాలు మరియమాత. పునీతులందరికంటే మరియమాతను మనము ఎక్కువ గౌరవించి మహిమపరచవలేను. దేవమాతను గౌరవించుట వలన క్రీస్తు ప్రభువు యొక్క ఘనతకు స్తుతులకు లోటు వాటిల్లుననుకొనుట పొరపాటు. తన తల్లిని ఇతరులు గౌరవించి బాధపడేవాడును ఉండడు. తన గౌరవము తగునని అనుకునివాడు ఉండడు. తన తల్లిని అందరూ గౌరవింపవలెననియే కదా కుమారుడు కోరుకొనును. అట్లే క్రీస్తు ప్రభువు కూడా మానవులు అందరూ తన తల్లి యగు మరియమ్మ గారిని గౌరవింపవలెననియే ఆశించును, అందు సంతసించును. కావున దేవుని తల్లిని వేడువాడు దేవుని వేడుకొనును. దేవుని తల్లిని గౌరవించి స్తుతించి మహిమపరచువాడు దేవుని మహిమపరచుచూ ఉన్నాడు. కావున సహోదరులారా, కన్య మరియమ్మ దేవుని తల్లి అని నమ్మి ఆమెను మహిమపరచి స్తుతించి గౌరవించినచో దేవుని దీవెనలు మనకు అధికముగా లభించును. రెండవది, సర్వేశ్వరుడు తన ప్రియకుమారుని మానవ రక్షణార్థమై ఈ లోకమునకు పంప చిత్తగించెను. ఆ లోకరక్షకుడే కన్య మరియమ్మ గర్భమున ఉద్భవించెను. కావున కన్య మరియమ్మ లోకరక్షకుని కన్న తల్లి అయినది. మానవ కోటి పాపులకు ప్రాయచిత్తమునర్చుటకై సర్వేశ్వరుని నుండి పంపబడిన లోకరక్షకుని కన్య మరియ తన గర్భాన మోసెను. కావున మానవ రక్షణ కార్యములో మరియ మాత పాత్రయు కలదని చెప్పుట నిర్విధ అంశము. పసిబాలుడైన బాలయేసువును చంపవలేనని హేరోదు వెదుకున్నప్పుడు మరియ మాత తన ప్రియకుమారుని గుండెలలో దాచుకొని ఈజిప్టునకు తప్పించుకొని పారిపోయెను. మన రక్షకుడు యేసును హేరోదు కబంధ హస్తముల నుండి రక్షించెను. కనుక మానవ రక్షణ కంకర్యములలో మరియ మాత హస్తము ఉన్నదనుట యథార్థమే. యేసు ప్రభువును 30 సంవత్సరములు కాచి కాపాడి అల్లారు ముద్దుగాను దైవ భయముతోనూ పెంచి పెద్ద చేసెను. కడన మానవాళి రక్షణార్థమై యేసు ప్రభువు శిలువలో మరణించు ఆఖరి గడియలలో ఒక్క మానవుడు కూడా యేసు ప్రక్కన నిలుచుటకు భయపడి పారిపోయిరి. మరియ మాత ఒక్కతే క్రీస్తు ప్రభుని బాధలలో తానును భాగస్థురాలైనది. ప్రభుని రక్షణ కార్య చివరి ఘట్టము వరకు మరియ మాత ప్రత్యక్షముగను పరోక్షముగను క్రీస్తుతో పాలు పంచుకున్నది. ఆది తల్లియగు ఏవా తాను చేసిన పాపముల ద్వారా మానవ కోటికంతటికి చేటును తీసుకుని వచ్చినది. ఆ పాప ఫలమే మానవుని పిచాచికి దాసునిగా చేసి పాపమును తరతరముల వరకు మిగిల్చినది. అట్లుగాక మరియ మాత దైవచిత్తమునకు విధేయురాలై క్రీస్తు ప్రభువుని తన గర్భధారము ద్వారా లోకమునకు ప్రసాదించి లోకమేక పాపములను పరిహరించు రక్షకుని ద్వారా పిచాచి ధ్యాసము నుండి మనలను విముక్తి చేయుటకు సాయపడినది. మానవునిపై దైవ ఆశీర్వాదములను కురిపించినది.
మూడవది, మరియమాత స్వర్గమునకు రాని. క్రీస్తు ప్రభువు కన్య మరియకు కుమారుడు. ఈ కుమారుడు సమస్త లోకములకు రాజు, స్వర్గమునకును రాజే. తన కుమారుడు స్వర్గమునకు రాజైనందున తల్లి మరియమ్మ గారు ఆ స్వర్గమునకు రానియగుచున్నది. ఈ లోకములో క్రీస్తు ప్రభువు తన తల్లికి లోబడి విధేయించి నడుచుకొనిరి. ఆమె చిత్త ప్రకారమే క్రీస్తు కానానులో తన మొదటి అద్భుతమును చేసి తల్లికి విధేయించెను. పరలోకమందును క్రీస్తు తన తల్లిని గౌరవించి మహిమపరచుచు స్వర్గలోక సింహాసనమున ఆమెను కూర్చుండజేసి స్వర్గమునకు రాణిగా పరిగణించుట యుక్తమే ఉన్నది. యుగ యుగములకు తన తల్లిని క్రీస్తు ప్రభువు గౌరవించి ఆమె చిత్తమును స్వర్గము నుండి నెరవేర్చుచూ ఉండెను. అందువలన ఆ మాత ద్వారా క్రీస్తు ప్రభువు నుండి మనకు కావలసిన వరములు లభించును అనుట సత్యము. అద్భుతము. మన సత్య తిరుసభ బోధించు వేద సత్యములను మనమందరము విశ్వసించి నమ్మవలేను. కానీ మన సత్యసభలో కొందరు తిరుసభ బోధించుకొని సత్యములను విశ్వసింపక, తాము విశ్వసింపకపోగా ఇతరులను కూడా తమ తప్పుడు ప్రచారముల ద్వారా తప్పుడు మార్గమున నడిపింప నాటికిని నేటికిని ప్రయత్నించుచూనే ఉన్నారు. ఇట్టివారు మన సత్య తిరుసభకు అధిక హానిని కలిగించుచూ ఉన్నారు. కానీ అంత మాత్రమున వీరిని ప్రయత్నములు ఫలించవు. తిరుసభ కలకాలము ఉండును, లోకాంత్యము వరకును నేను మీతో నుందును అని క్రీస్తు ప్రభు ఇచ్చిన వాగ్దానము వమ్ము కాదు. ఎన్ని దుష్ప్రచారములు ఉన్నను, ఒడిదుడుకులు ఉన్నను, భయంకర పరిస్థితులకును ఎదురీదు పరిశుద్ధాత్మ బలమును క్రీస్తు తన సత్య తిరుసభలో నిత్యము వినూత్నపరచుచు దానిలోని లోకాంత్యము వరకు సజీవముగా కాపాడుచూ ఉండునని భావించమనరాదు. ఒక్కొక్కప్పుడు తిరుసభను పరిరక్షించువారే దాని వినాశమును కోరి ప్రచారము చేయుచుందురు అనుటలో ఆశ్చర్యము లేదు. క్రీస్తు శకం 428 సంవత్సరమున కాన్స్టాంటినోపుల్ పట్టణమున నెస్టోరియన్ అను మేత్రానుల వారు తిరుసభకు వ్యతిరేకముగా గొప్ప సద్భర్షారము చేసిరి. క్రీస్తులో దైవత్వం లేదనియు, అందువలన మరియమ్మ గారు దేవుని తల్లి కాదనియు ఆయన తర్కించి దుష్ప్రచారము చేసెను. సత్య తిరుసభ బోధించు ప్రకారము క్రీస్తునందు మనుష్య స్వభావము దైవ స్వభావము రెండునూ కలవు. ఈ వేద సత్యమును క్రీస్తువులందరూ విశ్వసింపవలేనని సత్య తిరుసభ బోధన. కానీ నెస్టోరియన్ మేత్రానులు ఇది నమ్మక మరియమాత మనుష్య వ్యక్తియగు క్రీస్తుకే తల్లి అనియు, ఆమె దైవ వ్యక్తికి తల్లి కాదనియు విరుద్ధ ప్రచారము గావించెను. కానీ క్రీస్తువులు ఆయన బోధన వినలేదు. మరియమ్మ గారు నిజముగా దేవుని తల్లి దేవమాత అని విశ్వసించి నమ్మిరి. మరియమ్మ గారిపై ప్రేమ భక్తి గౌరవములు కలిగిన ఆ క్రీస్తువులు మేత్రానుల వారి తప్పుడు బోధనలను సహించలేకపోయిరి. ఆ మేత్రానుల వారు క్రీస్తువులపై ఆగ్రహించి చక్రవర్తి గారితో తనకున్న పలుకుబడిని ఉపయోగించి వారిని హింసించ మొదలుపెట్టెను. తన తిరుసభలో సంభవించిన ఈ విపత్తును దేవుడు చూచి ఒక పుణ్యాత్ముని ప్రేరేపించి ఆ తిరుసభ క్రీస్తువులను ఉద్ధరింపదలిచెను. అప్పుడు పునీత సిరియల్ అను వేదశాస్త్ర పండితుడు సాహసించి నెస్టోరియన్ మేత్రాలను ఎదిరించి ఆయన చేయు దుష్ప్రచారమును ఖండించుచు నిజముగా మరియమ్మ గారు దేవుని తల్లి అని నిరూపించుచు
ఒక గొప్ప పుస్తకమును వ్రాసెను. ఇకనైనను నీ దుష్ప్రచారమును మానుకొనమని మేత్రాన్ల వారికి ఒక విజ్ఞాపన లేఖను వ్రాసి పంపెను. కానీ గర్వాంధుడైన ఆ నిస్టోరియన్ మేత్రాన్లు వారు పునీత సిరియల్ గారి దీన విన్నపమును పట్టించుకొనలేదు. తాను చెప్పినది సత్యమని, తిరుసభ బోధించినది అబద్ధమని మొండిపట్టు పట్టెను. కానీ అప్పుడు తిరుసభ అధిపతియగు సెలెస్తియన్ పాపుగారు దాదాపు 200 మంది మేత్రానులను పలు దేశముల నుండి పిలిపించి ఎఫీసు నగరములో గొప్ప సభ జరిపించిరి. దేవమాత శరణగోరు జపముకై మోకరించుదాము. దేవమాత శరణగోరు జపము. మిక్కిలిన ఎరగల తల్లి, మీ శరణకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సాయం అడిగిన వారిలో ఒకరైనను మీ వలన చేయి విడవబడినట్లు ఎన్నడూను లోకంలో వినడం లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి దయారసముల తల్లి, ఇటువంటి నమ్మికచే ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చి ఉన్నాము. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చడు పాపలమైన మేము మీ కనికరమునకు కాచుకొని మీ సముఖములో నిలిచి ఉన్నాము. మనుష్యావతారం ఎత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, మా విజ్ఞాపన త్యజింపక దయాపరివై వినోదరించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.